అందరికీ నమస్కారం. ఎవరండి వీళ్ళు పొద్దున్నే కెమెరా పెట్టుకొని బయలుదేరాలనుకుంటున్నారా? ఏముంది, ఇల్లు వెతుక్కునే కష్టాలు. ఐర్లాండ్లో మా హౌస్ హంటింగ్ ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం ఇక్కడ కార్క్లో ఒక హోటల్లో తలదాచుకున్నాం. అక్కడ నుండి ఇప్పుడు క్యారెంటో హిల్ అనే ఊరికి పోవాలి. బయట వ్యూ చూసారా ఎంత బాగుందో? అబ్బా ఏముందిరా వెదర్ అనేలా ఉంది కదా. కానీ మా ఫేస్లో ఆ ఆనందం లేదు. ఎందుకంటే ఇల్లు వెతకడం అంటే ఇక్కడ సాహసం చేయరా డింబక అన్నట్టే ఉంది. పదండి రైల్వే స్టేషన్కి పోదాం. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే కార్క్ రైల్వే స్టేషన్. టైం అయిపోతుంది, లేట్ అయితే మన కోసం ట్రైన్ ఆగదు కదా అని, అందుకే ఈ ఉరుకులు పరుగులు. ఇక్కడ మీకు ఒక బ్రహ్మరహస్యం చెప్పాలి. అదే ఈ లీప్ కార్డ్. మన ఊళ్ళో బస్ పాసుల్లాగా ఇక్కడ ట్రైన్కైనా బస్కైనా బైసైకిల్స్కైనా ఒక కార్డు ఉంటుంది. అదే లీప్ కార్డ్. కానీ ఇక్కడ సిస్టమ్ వేరు బాస్. ఎక్కేటప్పుడు ఇలా ట్యాప్ చేయాలి. దిగిన తర్వాత కూడా మర్చిపోకుండా మళ్ళీ ట్యాప్ చేయాలి. అలా మర్చిపోయామనుకో ఇక్కడ మ్యాక్సిమం ఛార్జ్ అని ఒకటి ఉంటుంది, అది వాళ్ళు కట్ చేసుకుంటారనమాట. ఇంకా ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్లో ఎవ్వరూ లేరు. ఖాళీ ట్రైన్ దొరికితే ఊరుకుంటామా? ఇక్కడ వీడియో తీస్తున్నాడు కదా అని ఎలాగో అలా స్టిల్లులు ఇస్తున్నా అనమాట, ఊరికే షో. విజువల్స్ చూస్తుంటే చాలా బాగున్నాయి. ఇక్కడ సిటీ మధ్యలో నుంచి రివర్ వెళ్తుందనమాట. ఇక్కడ పని మీద వెళ్ళే వాళ్ళని చూస్తూ ఉంటే అదేదో వాళ్ళు కయాకింగ్ చేస్తున్నట్టుంది చూడ్డానికి. ఇది చెరువు అనుకునేరు, చెరువు కాదు, బురదగుంటలాగుంది. నాకు కూడా తెలీదు అదేందో. అది ఊబినా అని ఆలోచిస్తున్నా, కానీ ఊబి కాదేమో, అదేదో నాకు కూడా తెలీదు. క్యారెంటో హిల్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. ఇదే మా డెస్టినేషన్. మేము ఇక్కడ దిగుతున్నాం. ఇక్కడ ఓపెన్ అవ్వడానికి ఆ బటన్ దబా దీజియే, లేదంటే లోపలే ఉంటారు. ఫైనలీ స్టేషన్లో అయితే దిగేసాము. కానీ మనం వెళ్ళాల్సింది అటు సైడ్ ఉంది. సో మార్నింగ్ వైబ్ని ఎంజాయ్ చేసుకుంటా, వ్యూని చూసుకుంటా స్లోగా అటు సైడ్కి దాటుకుంటున్నాను అనమాట స్టేర్ కేస్ నుంచి. దిగిన తర్వాత కూడా మళ్ళీ లీప్ కార్డ్ ఇక్కడ ట్యాప్ చేయాలని చెప్పా కదా, ఇక్కడ నేను ట్యాప్ చేస్తున్నా. లేదంటే ఆ ట్రైన్ లాస్ట్ స్టేషన్కి ఎంత ఛార్జ్ అవుతుందో అంత కట్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి మనం చూడాల్సిన ఇల్లు కరెక్ట్గా 1.5 కిలోమీటర్స్ ఉంది. ఫస్ట్ ఊబర్ బుక్ చేసుకుందాం అని ఫోన్ తీసాం, కానీ ఆ రేట్లు చూశాక నా బ్యాంక్ బ్యాలెన్స్ నన్ను చూసి ఏంటి ఎటకారమా అని నవ్వినట్టు అనిపించింది. ఊబర్ అంటే ఇక్కడ కిడ్నీలు అమ్మేయాలి, అందుకే గమ్మున బ్రహ్మానందంలాగా కవర్ డ్రైవ్ ప్లే చేశాం. ఏంటంటే ఈ అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోదాం అని కలరింగ్ ఇచ్చుకుంటూ బయలుదేరాం. మనం కాళ్ళని మనం నమ్ముకున్నాం భయ్యా. నిజం చెప్పాలంటే దారి సూపర్ ఉంది. అలా నడుస్తుంటే అదొక మంచి ఫీల్ ఇచ్చింది, మంచి వైబ్ ఇచ్చింది. ఫైనలీ మనం కమ్యూనిటీలోకి అడుగు పెట్టాం. సూర్యుడు వచ్చాడు. సూర్యుని చూసి బాబు బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అలా నడిచి ఎట్టకీలకు ఆ ప్రాపర్టీ దగ్గరికి చేరుకున్నాం. బయట నుంచి చూడగానే ఓకే గుడ్ అనుకున్నాం, కానీ లోపలికి వెళ్ళి చూసాక అబ్బా సాయిరామ్, ఇన్నాళ్ళకి మన బడ్జెట్లోకి ఇల్లు దొరికిందిరా బాబు, అది కూడా మంచి ఇల్లు అనిపించింది. చాలా నీట్గా ఉంది, ఫ్యామిలీకి బాగా సెట్ అయిపోయేలా ఉంది. ఇల్లు వెతికి బ్రెయిన్ ఫ్రై అయిపోయిన మాకు ఇది నిజంగా ఒక బంపర్ లాటరీ లాగా ఫీల్ అయ్యామన్నమాట. ఇంకా ఇక్కడే ఫిక్స్ అని ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయాం.